దేవుడా, మంచి శిక్ష వేసినావు తండ్రి నాకు జీవితంలో. అందరూ కోయిటికి వచ్చిన వాళ్ళు గొర్రెల కాడ చేయాలా, ఒంటెల కాడ చేయాలంటే ఓయమ్మా ఓ నాయనా వద్దు తండ్రి ఆ బతుకు అంటనే. దీంటి అమ్మని దెంగ లాస్ట్కు దెంకచ్చి భగవంతుడు నన్ను దెంకచ్చి జీవాలుగానే బతికినాడు. చూడరా ఇదొక తమాషా ఎట్టుందో జీవితం అని. పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా, పొద్దున పోవాలా సాయంత్రం పోవాలా. ఆశరికి వచ్చంటే అమ్మ గుర్తాను నిజంగా. తిండిలే, తిప్పలే, నిద్రలే, ఎన్నాళ్ళు చేయాలి ఈ పని. ఇంటిపై 4 గాడులు పెట్టుకుంటాపా, ఏమన్నా కానీ 4 గాడులు పెట్టుకొని మెల్లిగా చిన్నంగులలో సాకులలో కలిసి కొండకు పోతేనే 4 గాడులకు ఈ పక్క 2 మోపులు, ఆ పక్క 2 మోపులు, 4 2 8 మోపులు పుల్లలు వచ్చాయి. ఎట్టలేదైనా 1000 రూపాయలు లెక్క వచ్చాది నా మడ్డవే. ఒక్కోటి 1000 రూపాయలు కానీ గాడిది తీసుకొని 4 గాడిదలు పెట్టుకుంటా. లక్షణంగా దాని అట్ట ఇట్ట పోయి తిప్పలాడుకొని వచ్చి కొండ పోనా వద్దు. ఆ చిన్నంగులకు ఫోన్ చేసి రమ్మంటారు. ఎప్పుడు పోయేది కొండకు? పోతే సరిపోతుంటారు స్వామి. ఇంటే అమ్మ గుద్దని ఇంకా దినలాడ సాగుతావు, దినలాడ మేపుతావు. మనుషులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికేటోళ్ళు ఈ జీవాల కాడ తెచ్చే 50 ఏళ్ళకే చచ్చిపోయేటట్టున్నారు. 10-15 ఏళ్ళు ముందే చేస్తారంట. చాలా మంది చెప్తున్నారు తండ్రి. ఇక్కడ ఎంతమంది దంకొని పోయినారు, ఎంతమంది పారిపోయినారు, ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు తండ్రి. ఇక్కడ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది పరమాత్మ. ఆడ ఇళ్ళ కాడ నీళ్ళకి ఏం అర్థమవుతుంది తండ్రి. ఈ బతుకొద్దు పరమాత్మ. దేవాది దేవా కాశిరెడ్డి నాయనా కరుణించు, కాపాడు తండ్రి నన్ను తొందరగా నా భార్య పిల్లల దగ్గరికి చేర్చు పరమాత్మ. నా భార్య పిల్లలను ఒక్కసారి చూపి తండ్రి చాలు. దేవుడా, నారాయణమూర్తి, ఏడుకుండలవాడ, వెంకటరమణ, నీ కొండకు ఎప్పుడు రావాలి తండ్రి మేము. పరమాత్మ గోవింద రప్పించుకో తండ్రి, తొందరగా నన్ను రప్పించుకొని నన్ను నా భార్య పిల్లల దగ్గరికి చేర్చు పరమాత్మ. ఇది చూడు మళ్ళా ఒక్కటి వెనకనకనేది నెమ్మది ఎంగించుకుంటుంది. దీంతో చచ్చిపోయే పని అయిపోయింది నాకు. దీన్ని కాళ్ళకు తాడు కట్టి కుక్కని వేసి తీసాలి దీన్ని. అప్పుడు సరిపోయేది పని ముఖం. దేవుడా తండ్రి పరమాత్మ, ఎట్లా ఒకటి 2-3 నెలలు చేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయినాక భగవంతుడు నాకు ఏదో ఒక దారి చూపించకుండా పోతాడా, నేను అప్పులు తీర్చకుండా పోతానా తండ్రి. ఒకరికొక రూపాయి ఎగదెంగను తండ్రి, అందరికీ కడతా తండ్రి నేను లెక్క. ఒక్కరికి పుట్టిపోను తండ్రి పరమాత్మ, అందరి అప్పులు తీరుస్తా తండ్రి. దేవాది దేవా కాశిరెడ్డి నాయనా కరుణించి కాపాడి నన్ను ఇల్లు చేస్తు పరమాత్మ. నిన్ను చేస్తుంది. కన్యా లెంగప్ప లెంగ పందులు పుట్టిన గుద్దాన్ని నెంగన్నారు. కొట్టి కొట్టి కట్టెలు ఎరిగిపోతున్నాయి, నా చేతులు నచ్చున్నాయి. కానీ దీనిలో కొట్టినా ఒకటే, బండ మీద కొట్టినా ఒకటే అన్నట్టు అయిపోయింది బతుకు. అమ్మ గుద్దని లెంగ బతుకు.